హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, నా డైలీ రొటీన్లో చేస్తున్నాను. డైలీ రొటీన్లో ఉదయాన్నే ఇప్పుడైతే టైము 6 అయి ఉంటుంది అనమాట. అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను మీకు బిట్టుగా కొన్ని బిట్లు నా డైలీ రొటీన్లో భాగంగా కొన్ని తీసానమాట. ఆ బిట్లన్నీ యాడ్ చేసి పెడుతున్నాను. చూడండి, ఇదైతే వర్షం బాగా ఫుల్గా పడతా ఉంది ఉదయాన్నే. చూడండి, ఈ విధంగా ఉంది. ఈ విధంగా టిఫిన్ పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇప్పుడు అన్నీ రూమ్లో చేయాలన్నా కూడా వర్షం వల్ల అంతా పాడైపోతుంది. అందులో కష్టపడి చేసినా కూడా పెద్దగా జనాలు అయితే రావట్లేదు వర్షానికి. అందువల్ల ఏం చేద్దాము, వర్షం తగ్గేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ టిఫిన్ టైం అయిపోద్ది. ఇంక కిందకి వెళ్ళి నేను అన్ని పనులు చేసుకోవడానికి స్టార్ట్ చేసేసుకున్నాను. ఒక పక్క సాంబార్ పెట్టేస్తున్నాను, ఇడ్లీ పెట్టేస్తున్నాను, చట్నీ గైంతకేస్తున్నానండి. ఇది చూడండి, దాదాపు చట్నీ కూడా అయిపోవచ్చిందనమాట. అదంతా అయిపోయి నాకు టిఫిన్ పని అంతా అయిపోయిందండి. ఉదయం ఉన్నది, ఉదయం బిట్ అనమాట. ఇది సాయంత్రం రొటీన్లో భాగంగా సాయంత్రం నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. టిఫిన్ వేసేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళే ముందు అనమాట ఈ చిన్న బిట్టు ఏముందిలేండి. ఇడ్లీకి కలిపేసుకుంటున్నాను. ఇడ్లీకి 2 కేజీలు ఇడ్లీ రవ్వ కలుపుతానండి డైలీ. 2 కేజీలు ఇడ్లీ రవ్వకి ఇంకా అన్నీ పప్పు అది మిక్సీకి వేసేసాను. పప్పు అది కూడా తీసుకొచ్చి ఆడ పెట్టేసుకున్నాను. అల్లం పచ్చడి కోసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఇంట్లోకి వెళ్ళినాక పొయ్యి మీద పెట్టేస్తాను. ఇప్పటికే ఇక్కడ లేట్ అయిపోయింది కదా, ఇంకా దానికోసం ఉడికేదాకా ఉండాలంటే చాలా లేట్ అయిపోద్ది. అందుకని డైలీ ఇంట్లో పొయ్యి మీద, అంటే ఇంట్లో గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ మీద చేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే ముందు మినపప్పు నానబెట్టుకొని రుబ్బి పెట్టేశానండి. రుబ్బి పెట్టిన దాకా ముందే 1కి 2 సార్లు కడిగి పెట్టున్నాను. ఇడ్లీ రవ్వని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు కడుగుతున్నానండి. అట్లా కడగకుండా ఉంటే కలర్ బాగుండదు, అందులో నీట్గా కూడా ఉండదని చెప్పి నేను 5-6 సార్లు కడతానండి ఇడ్లీ రవ్వ. చూడండి, ఇలాగే కడిగేసుకున్నాను. 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళు పడుతున్నానండి. ఇంకొకసారి కూడా కడిగేద్దాము అని చెప్పేసి అవి వంచేసిన తర్వాత ఈ ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. ముందే ఉప్పు వేసేస్తున్నానండి. అంటే మినపప్పులో ఇప్పుడు తెచ్చేసేటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని వచ్చాను. ఇంకా అంతేను, ఉదయాన్నే కొంచెం సాల్ట్ సోడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. చూడండి, రెండో ఉప్పు కూడా కడిగేసాను అనమాట. 2 ఏముందండి, ఫస్ట్ 2, ఇప్పుడు ఒక 3-5 సార్లు కడిగాను ఇడ్లీ రవ్వని. చూడండి, ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత ఇంక ఇది కలిపేసుకుంటే నాకు కూడా పని అయిపోద్ది. ఇది కలిపేసుకొని ఇక్కడ అన్నీ సర్దేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. అందుకని చెప్పి ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇట్లాగా గట్టిగా నీళ్ళన్నీ బాగా పిండి తీసుకోవాలండి. మొత్తం నేను ఇలాగే గట్టిగా పిండి కలుపుకుంటాను. ఏ విధంగా కలుపుతున్నాను మీరే చూసేయండి.
అలా చట్నీకి కూడా పైకి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అల్లం చట్నీ తీసుకొని పైకి వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా కింద పని వరకు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. బట్టలు ఆరేసుకున్నానండి. అవి కూడా 2-3 సార్లు వర్షం పడుతుంటే తీయడం వేయడం తీయడం వేయడంగా ఉన్నాను. ఇప్పుడు ఆరినాయి ఒక రొంత ఒక మాదిరిగా. అవి మడత పెట్టేసుకుందాం అని చెప్పి అవి కూడా తీసుకొని వచ్చేసాను. ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంక ఇంట్లోకి వచ్చేసానండి. ఇంట్లోకి వచ్చినాక నేను వచ్చేటప్పుడు అల్లం చట్నీ తీసుకొని వస్తున్నాను. అది తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ బట్టలన్నీ తీసుకొచ్చాను కదా, అవి కూడా పక్కన వేసేసాను. ఇందాక వేసి పెట్టేశాను. మళ్ళీ వచ్చి అల్లం చట్నీ తీసుకొచ్చాను అనమాట. 2 సార్లు తిరిగాను. ఆ ఈగులు విపరీతంగా వచ్చేస్తున్నాయండి. అందుకని చెప్పి తలుపు వేసేసేసాను. చిన్నగా లేవండి ఈ వర్షానికి. ఈగులు ఎక్కడెక్కడ ఈగులన్నీ మా ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. ఈగులు అంటే దోమలు అంటారు కదా, ఆ దోమలు ప్లస్ లైట్ కింద కూడా అదొక సన్న ఈగలాగా వస్తుంది. అందుకని చెప్పి తలుపులు వేసేస్తున్నాను. డిష్ అయితే రావట్లేదండి, ఏమైందో ఈరోజు మాకు. ఇంకా ఈ పని అయితే అయిపోయింది. ఇంకా గుడ్లు మడతేయాలి, ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ చేసుకోవాలి. మా పాప వేరే విషయం చెప్తుంటే వింటా ఉన్నానండి. టీవీ అయితే రావట్లేదు. టీవీ పెట్టి చూశాను, ఎందుకు పడింది దానికి, డిష్ రావట్లేదు అనమాట. అందుకని ఇంకెందుకలే అని చెప్పి టీవీ కూడా ఆపేశాను. అన్నే డాడీ పిలుచుకోనొస్తా, డాడీ పిలుచుకోసా. తర్వాత బట్టలన్నీ మడత పెట్టేస్తున్నానండి. నేను చెప్పాను కదా ఇందాక తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నానని, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మడత పెట్టేసి సర్దేసుకున్నానంటే రేపు కొంచెం పని తక్కువగా ఉంటుంది అనమాట. ఉదయానికి లేచినప్పుడు పని కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పి ఆ పని చేశాను నేను. ఈ మధ్య వర్షాల వల్ల బట్టలన్నీ అలాగే ఉన్నాయండి. ఉతకాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఈ వర్షాలు కానీ ఆగితే ఎండ బాగా కానీ వస్తే ఉతుకుదామని చెప్పి అట్లాగే పెట్టున్నాను. ఆరేసుకునే దానికి వీలు లేదండి నాకు, అందుకని చెప్పి ఉతకలేకపోతున్నాను అనమాట. అదే పొద్దున్న నుంచి ఏం అసలు సందే ఉండకపోతున్నాయి. పని కూడా ఈ పనితోనే సరిపోతుంది. ఇంకా ఇది కూడా పెట్టుకుంటే తలకాయ నొప్పిగా ఉంది అని చెప్పి ఉతకలేదండి. ఎందుకంటే వర్షం పడినప్పుడల్లా వేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. సమయానికి షాప్లో ఉన్నాను అనుకో తీయేస్తాను, ఒకవేళ ఉన్నాను అనుకో అంటే రెస్ట్ తీసుకోవడానికి వస్తాం కదా, అట్టప్పుడు తడిచిపోతున్నాయి అన్నమాట. అప్పటికప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది. అందువల్ల ఈ గుడ్లు ఆరిపెట్టేదానికి చాలా టైం పట్టింది అనమాట నాకు. చూడండి, గుడ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఈ విధంగా మొత్తం మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసి అవన్నీ గుడ్లన్నీ సర్దేసుకోవాలి. సర్దిన తర్వాత మళ్ళీ మాట్లాడతానండి. అది ఎలా సర్దుకుంటానో చూడండి లైట్గా. ముందుగా మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మాలాంటి మిడిల్ క్లాసు మనుషులకు కూడా బతకడానికి అవకాశం ఇవ్వండి. మరి ఏమి లేని వాళ్ళకి కూడా యూస్ బాగా వస్తున్నాయి. మాకైతే మరీ ఘోరంగా 10-20 అంతకంటే దాటడం లేదండి. అందుకని ఒక్కరోంత ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డైలీ రొటీన్లో ఇంకా సాయంత్రం నైట్ది కదా ఇది, మొత్తం ఇలాగే మొత్తం మడత వేసేసుకుంటానండి ఒకదాని తర్వాత ఒకటి. పాప గుడ్ల వరకు తీసి పెట్టమన్నాను, అందుకని తీసుకొని వెళ్ళిపోయింది మడత వేసినవి. ఇంక ఇవి కూడా నేనే తీసుకొని వెళ్ళేసి మొత్తం సర్దేసుకోవాలి. సర్దిన తర్వాత మళ్ళీ అల్లం చట్నీ తెచ్చాను కదా, అది పొయ్యి మీద పెట్టుకోవాలి. నీళ్ళు కూడా పెట్టుకోవాలండి, స్నానం చేసుకొనుకోవాలి కదా, అందుకని ఈ సర్దేదానికి సరిపోతుంది నాకు టైం అంతా. ఈ పిల్లలు కదా, చిన్నపిల్లలే, మా అంటే ఏమని బాధపడతారు.
అందులో మనం చెప్పిన ఎంతరండి ఫస్ట్ చిన్నపిల్లలు కదా, అందుకని ఇంకా సచ్చినట్టు మనమే సర్దుకొని పోవాలి, చేసుకుంటా పోవాలి అనమాట. చూడండి ఇప్పుడు అయితే తీసుకొని వెళ్ళిపోయాను కొన్ని, కొన్ని ఉన్నాయి కూడా మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. చూడండి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా అల్లం చెట్టు పోయింది వేసానంటే అది కూడా ఒక వైపు ఉడవుతూ ఉంటుంది. మా ఆయన వచ్చే లోపల ఈ పని అంతా నీట్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే పని అయితే ఈ పని వరకు అయిపోయింది. ఇంకా ఇంకేముందండి, ఒక 10 నిమిషాల పని ఉంది. ఆయన వచ్చే లోపల ఇంకా నీళ్ళు పెట్టేసి అల్లం చట్నీ గంజి చేసేసుకున్నాను అనుకో, అల్లం చట్నీ పొయ్యి మీద వేసాను అనుకో, అల్లం చట్నీ ఇటే లోపల నీళ్ళు కాగిపోతాయి అనమాట. నీళ్ళు కాగిపోయినాక పోసేసుకొని ఒక ముందు అన్నం తినేసి ఇంకా పడుకునేది కదా. ఇప్పుడైతే తినాలనుకోవట్లేదు. ఇప్పుడైతే టైము 11 అయిపోయింది. ఇంకెందుకులే తినాము, ఆకలి కూడా లేదు పెద్దగా. అందుకని నేనైతే అన్నం తిన్నాను, ఇంకా స్నానం చేసుకొని ముందుద్దామని చెప్పి ఆయనకు కూడా నేను వాటర్లో నీళ్ళు పెడుతున్నానండి. అంతే అండి వీడియో. పొద్దున్న నుంచి అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమేమి చేస్తాను ఈసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా టిఫిన్స్కి సంబంధించిన డౌట్స్, ఇంకా వంటలకు సంబంధించిన డౌట్స్ అట్లాంటివి ఉన్నా నాకు మెసేజ్ కానీ చేశారంటే నేను చేసేది ఏ విధంగా చేస్తాను తప్పకుండా చూపిస్తానండి. నేను అన్ని రకాల టిఫిన్స్ చేస్తాను. కావాలంటే టిఫిన్కి సంబంధించి ఏ డౌట్ అయినా నన్ను అడగచ్చు. అంతే అండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.